బీచ్ కి కొబ్బరి బొండాలకి ఏదో లింక్ ఉంది కదండి. మార్నింగ్ 6 గంటలకి యారాడ బీచ్ కి వచ్చి కొబ్బరి బొండాలు తాగుతున్నాం. ఏంటి కొబ్బరి నీళ్ళు తాగడానికి బీచ్ వరకు వెళ్ళాలా అని చెప్పి కామెంట్స్ పెట్టకండి. ఈ రోజు మా చెల్లి ఎంగేజ్మెంట్ కోసం ఫోటో షూట్ అయితే బీచ్ లో జరుగుతుంది. వాళ్ళకి ఫోటో షూట్ జరుగుతుంది కదా అని చెప్పి నేనేదో వాళ్ళకి హెల్ప్ చేసేయడానికి రాలేదు. బీచ్ కి రావడానికి అదొక వంక అనమాట. ఇంత ఎర్లీ మార్నింగ్ మనం బీచ్ కి వెళ్దాం రా అని చెప్పి మా ఆయన్ని పిలిస్తే అస్సలు రారు. ఈ వంకతో నేను మోక్ష మా ఆయనతో కలిపి మంచిగా ఆడుకోవచ్చు అని చెప్పి మా ఆయన అయితే ఎర్లీ మార్నింగ్ బీచ్ కి లాక్కొచ్చాను. నిజం చెప్తున్నాను, యారాడ బీచ్ ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందో తెలుసా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లొకేషన్ అంతా చూసిన తర్వాత మా ఆయన అంటారు కదా, ఏదైనా ఒక రోజు లంచ్ ప్రిపేర్ చేసుకుని ఇక్కడికి తెచ్చుకుని ఒక డే మొత్తం యారాడ బీచ్ దగ్గర గడుపుదాము అని చెప్పి అంటున్నారు. నిజంగా అంత నచ్చింది తెలుసా ఇక్కడ ఉన్న లొకేషన్ అయితే. మోక్షమ్మ ఫస్ట్ వాటర్ లో దిగడానికి చాలా భయపడిపోయింది. తర్వాత ఇక్కడ కూర్చుని పెట్టి ఈ చిన్న చిన్న వాటర్ లో ఆడిపిస్తే భలే ఆడుకుంది తెలుసా. ఓన్లీ చూసి ఆనందించి చిన్న చిన్నగా ఆడుకున్నంత వరకు ఈ బీచ్ చాలా బాగుంటది. ఇందులో దిగి స్విమ్మింగ్ చేయాలంటే చాలా రిస్క్. ఎవరైనా యారాడ బీచ్ కి వెళ్తే అస్సలు స్విమ్మింగ్ కి బీచ్ లోపలికి దిక్కండి. వాళ్ళ ఫోటో షూట్ కంప్లీట్ అయిపోయింది, మేము ఆడుకోవడం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఆడుకోవాలనిపించింది కానీ టైం కూడా అయిపోయింది.